ఒక అడవిలో ఒక బలమైన మరియు క్రూరమైన సింహం ఉండేది. అది ప్రతిరోజు అనేక జంతువులను చంపి తినేది. దాని భయంతో అడవిలోని జంతువులు వణికిపోయేవి. సింహం వేటకు వెళ్ళినప్పుడు మిగిలిన జంతువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాక్కునేవి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. సింహం యొక్క దుశ్చర్యల వల్ల అడవిలోని జంతువుల సంఖ్య తగ్గిపోసాగింది. ప్రతిరోజు ఒక జంతువు సింహానికి ఆహారంగా మారిపోయింది. ఈ పరిస్థితిని చూసిన మిగిలిన జంతువులు చాలా బాధపడ్డాయి. ఒక్కరోజు అన్ని జంతువులు కలిసి ఒక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సమస్యకు ఏదో పరిష్కారం కనుగొనాలని అది తీవ్రంగా చర్చించాయి. అలా ఇలా అయితే మనందరం ఒకరోజు సింహానికి ఆహారం అయిపోతాం. దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని ఒక పెద్ద ఏనుగు ఆందోళనగా ఉంది. నిజమే, దాని బలం ముందు మనందరం నిరాశంలే. కానీ ఆలోచిస్తే ఏదో ఒక దారి కనబడుతుంది అని ఒక జింక దీనంగా నిట్టూర్చింది. చాలాసేపు చర్చించిన తర్వాత జంతువులన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి. అన్నీ కలిసి సింహం దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాయి. వాటిలో కొన్ని భయపడుతున్నప్పటికీ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అవి ప్రయత్నం చేయక తప్పలేదు. మరుసటి రోజు జంతువులన్నీ నెమ్మదిగా సింహం ఉండే గుహ వైపు నడిచాయి. వాటిని చూసిన సింహం గర్జించింది. దాని గర్జనకు అడవి మొత్తం ప్రతిధ్వనించింది. భయంతో కొన్ని జంతువులు వెనక్కి తగ్గినా మిగిలినవి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాయి. సింహం గుహ దగ్గరికి వెళ్ళడానికి జంతువులన్నీ ఒక చోట గుమిగూడాయి. వాటి తరపున ఒక వృద్ధ నక్క ముందుకు వచ్చి వినయంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ అడవి రాజైన సింహమా, మమ్మల్ని క్షమించండి. మేము మీకు ఒక విన్నపం చేసుకోవడానికి వచ్చాము అంది నక్క భయంతో వణుకుతూ. సింహం ఆశ్చర్యంగా వాటిని చూసింది. ఏమిటి విన్నపం? మీరందరూ ఇక్కడ ఎందుకు గుమిగూడారు అని గంభీరంగా అడిగింది. ప్రభు, మీరు ప్రతిరోజు అనేక జంతువులను చంపి తింటున్నారు. దానివల్ల అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోతుంది. మాకు ఒక ఆలోచన వచ్చింది. దాని ప్రకారం మేము ప్రతిరోజు మీకోసం ఒక జంతువును మీ గుహకు పంపిస్తాం. మీరు అడవిలో వేటకు తిరగాల్సిన అవసరం ఉండదు. దానివల్ల మిగిలిన జంతువులు భయపడకుండా ప్రశాంతంగా ఉండగలవు అని నక్క వివరించింది. సింహం కొంతసేపు ఆలోచించింది. ఆహారం కోసం తాను కష్టపడాల్సిన అవసరం లేకపోతే అది చాలా మంచి విషయమే కదా అని అనుకుంది. పైగా ప్రతిరోజు ఒక జంతువు తనకు ఆహారంగా వస్తే తన ఆకలి కూడా తీరుతుంది. సరే, మీ ప్రతిపాదన నాకు అంగీకారమే. కానీ మీరు చెప్పినట్టుగా ప్రతిరోజు ఒక జంతువు నా దగ్గరికి రావాలి. ఒకవేళ రాకపోతే మీరందరూ నా ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది అని సింహం హెచ్చరించింది. జంతువులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అవి సింహానికి కృతజ్ఞతలు తెలిపాయి. మరియు తమ నిర్ణయాన్ని అమలు చేయడానికి తిరిగి వచ్చాయి. ఇక అప్పటి నుండి అడవిలో జంతువుల యొక్క క్రమంలో ప్రతిరోజు ఒక జంతువులను సింహం గుహకు ఆహారం పంపేవి. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు చిన్న కుందేలు వంతు వచ్చింది. కుందేలు చాలా తెలివైనది మరియు చురుకైనది. చావుకు భయపడినప్పటికీ అదొక ఉపాయం ఆలోచించింది. మిగిలిన జంతువులు కుందేలును సింహం దగ్గరికి వెళ్ళమని తొందరపెట్టాయి. కానీ ఆ కుందేలు కావాలని ఆలస్యం చేసింది. అది చాలా నెమ్మదిగా నడుచుకుంటూ మధ్యాహ్నం వేళకు సింహం గుహకు చేరుకుంది. ఆకలితో ఉన్న సింహం కుందేలు కోసం ఎదురు చూస్తూ చాలా కోపంగా ఉంది. ఇంత ఆలస్యంగా వచ్చిన కుందేలును చూసినా అది మరింత ఆగ్రహించింది. ఎందుకు ఇంత ఆలస్యం చేశావు? నీకోసం నేను ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా అని సింహం గర్జించింది. కుందేలు భయపడకుండా నటించింది. ఓ మహారాజా, నన్ను క్షమించండి. నేను ఒంటరిగా రావడం లేదు. నాతో పాటు మరొక కుందేలు కూడా వస్తుంది. కానీ దారిలో మరొక బలమైన సింహం మమ్మల్ని ఆపి ఆ కుందేలును చంపి తినేసింది. నన్ను కూడా చంపడానికి ప్రయత్నించింది. కానీ నేను ఎలాగోలా తప్పించుకున్నాను. మీ దగ్గరికి వచ్చాను అని కుందేలు చెప్పింది. సింహం ఆశ్చర్యపోయింది మరియు కోపంతో ఊగిపోయింది. మరొక సింహం, అడవిలోకి రాజు నేనే కదా, ఎవడు వాడు నా రాజ్యంలోకి వచ్చిన దొంగలించింది నన్ను ఎప్పటికీ అని వాడి సంగతిని చూస్తానని సింహం గట్టిగా అరిచింది. ప్రభు, ఆ సింహం బావిలో దాక్కుంది అని కుందేలు బావిలోకి చూపిస్తూ చెప్పింది. కోపంతో ఉన్న సింహం ఏమీ ఆలోచించకుండా బావిలోకి తొంగి చూసింది. సింహం చనిపోయిందని అందరూ తెలుసుకున్నారు, సంతోషించారు.